వర్తమానం వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతోంది డాక్టర్ సురభి లక్ష్మీ శారద. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్న మల్లికార్జున ఖర్గే. గొర్రెల కాపర్లకు మద్దతుగా పాదయాత్ర చేస్తామన్న లేహ్ అపెక్స్ బాడీ. రాజస్థాన్లో కారు ట్రక్ ఢీ 7 దుర్మరణం. పశ్చిమ యూపీని ప్రత్యేక రాష్ట్రం చేస్తామన్న బీఎస్పీ అధినేత్రి మాయావతి. నేడు భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో దూకుడు పెంచిన కాంగ్రెస్. రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు ఘనంగా నివాళి అర్పించిన నేతలు. ఇరాన్ స్వాధీనంలో ఉన్న ఇజ్రాయెలీ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిని కలిసేందుకు అనుమతి. నాగ్పూర్లో జరిగిన లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే భారతీయ జనతా పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ కూటమికి చెందిన 23 మంది నేతలు మాతో ఉన్నంత వరకు అవినీతి ముద్ర వేశారు. వారిని బీజేపీలో చేర్చుకున్నాక వారు ఆ కేసుల సంగతి మరిచిపోయారన్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ ప్రధాని మోడీ విపక్ష కూటమిలోని 23 మంది నేతలను బెదిరించి బీజేపీలోకి తీసుకున్నారు. మీరు ఎవరిని దొంగలని పిలిచారో నేడు వారిని మీ ఊళ్ళో కూర్చోబెట్టుకున్నారు. ఎమ్మెల్యేలను ఎంపీలను తీసుకెళ్లి మహారాష్ట్రలో మా ముఖ్యమంత్రిని కూడా పడగొట్టారని ఖర్గే బీజేపీని ఎద్దేవా చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కూడా ఖర్గే మండిపడ్డారు. అమిత్ షాకు పెద్ద లాండ్రీ ఉంది. అవినీతి నేతలను ఒక్కొక్కరిగా మోదీ షా వద్దకు పంపిస్తారు. అమిత్ షా లాండ్రీలో వారిని శుభ్రం చేస్తారు. గడ్కరీ వారిని బయటకు తీసుకువస్తారు. తమ పార్టీ లాండ్రీలో కడిగి బయటకు వచ్చాక వారంతా పునీతులుగా మారుతారు. మీరు ఇలాంటి చెత్త పనులు చేసి ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఖర్గే మండిపడ్డారు. కొత్త పార్లమెంటుకు శంకుస్థాపన. మీరు రాష్ట్రపతి కోవింద్ను ఎందుకు తీసుకువెళ్లలేదు? ఆదివాసీ మహిళ అయిన మా రాష్ట్రపతి ముర్ముజీని రామమందిర ప్రారంభోత్సవానికి ఎందుకు ఆహ్వానించలేదని ప్రధాని మోడీని ఖర్గే ప్రశ్నించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశంలో ఇకపై ఎన్నికలు జరగవని ఆయన అభిప్రాయపడ్డారు. మోడీ ప్రజాస్వామ్యాన్ని అంతం చేస్తాడని ఆయన అన్నారు. మీరు రాజ్యాంగాన్ని కాపాడాలనుకుంటున్నారా లేదా అని ఓటర్లను ప్రశ్నించారు. కాగా దేశంలో ఏప్రిల్ 19 నుంచి లోక్సభ ఎన్నికలు 7 దశల్లో జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. కాశ్మీర్లో పారిశ్రామిక ప్రాజెక్టుల కారణంగా పచ్చిక బయళ్లను కోల్పోతున్న గొర్రెల కాపరులను కలుసుకునేందుకు లేహ్ అపెక్స్ బాడీ ఏప్రిల్ 17న హిమాచల్ ప్రదేశ్ సరిహద్దు సమీపంలోని స్కాంగ్ చూ థాంగ్కు 5 రోజుల పాదయాత్రను చేపడతామని వాతావరణ కార్యకర్త సోనం వాంగ్చుక్ అన్నారు. లేహ్కు దక్షిణాన భారీ పారిశ్రామిక ప్లాంట్లు, ఉత్తరాన చైనీస్ ఆక్రమణల కారణంగా పచ్చిక బయళ్లను కోల్పోతున్న రైతుల దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు లేహ్ అపెక్స్ బాడీ ఈ పాదయాత్రకు పిలుపునిచ్చింది. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి అభ్యంతరం లేకుంటే చైనా దురాక్రమణ కారణంగా తమ పచ్చిక బయళ్లను కోల్పోయిన ప్రాంతానికి 20 మంది కార్యకర్తలు చైనా సరిహద్దు సమీపంలోని చాంగ్ తంగ్కు తరలి వెళ్తారని ఆయన చెప్పారు. చాంగ్ తంగ్కు సందర్శించడానికి ప్రభుత్వం వారిని అనుమతిస్తుందని సోనం వాంగ్చుక్ ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజంలోని ప్రతి వర్గానికి హక్కులు, వాక్ స్వాతంత్రాన్ని కల్పించే రాజ్యాంగాన్ని దేశానికి అందించినందుకు బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన ఘనంగా నివాళులు అర్పించారు. ఏప్రిల్ 17న రామనవమి సందర్భంగా పాదయాత్ర ప్రారంభమవుతుందని, ఇది భారత భూభాగంలోనే జరుగుతున్నందున దీనికి ఎలాంటి అభ్యంతరం ఉండబోదని ఆశిస్తున్నట్లు సోనం వాంగ్చుక్ అన్నారు. రాజస్థాన్లోని సికార్ జిల్లాలో నిన్న మధ్యాహ్నం ఓ కారు ట్రక్కును ఢీకొనడంతో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన 7 వ్యక్తులు సజీవ దహనమయ్యారు. రాజస్థాన్లో కారు ట్రక్కు ఢీకొన్ని ఘటనలో 7 కుటుంబ సభ్యులు చనిపోయారు. రాజస్థాన్ సికార్ జిల్లా ఫతేపూర్ షెకావత్లోని ఓ వంతెనపై నిన్న ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కారు డ్రైవర్ ట్రక్కును ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించడంతో ఈ ఘటన జరిగింది. ఎదురుగా మరో వాహనం రాగానే దాన్ని ఢీకొట్టకుండా చూసే క్రమంలో అదుపు తప్పి కారు ట్రక్కును ఢీకొంది. ఈ విషాద సంఘటనపై డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రామ్ ప్రతాప్ బిష్నోయ్ మాట్లాడుతూ కారులో ఉన్న వారందరూ ఉత్తరప్రదేశ్లోని మీరట్కు చెందినవారని తెలిపారు. సలాసర్ బాలాజీ టెంపుల్ నుంచి హిస్సార్ వెళ్తుండగా ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని అతి కష్టంగా మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కారులో ప్రయాణిస్తున్న మృతుల వివరాలు తెలియరాలేదు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫతేపూర్ షెకావత్ పోలీసులు మృతులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. తన సిద్ధాంతకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి
మాయావతి ప్రసంగిస్తూ దీర్ఘకాలంలో పెండింగ్లో ఉన్న హరిత్ ప్రదేశ్ అంశాన్ని మరోసారి లేవనెత్తారు. పశ్చిమ యూపీ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తామని మాయావతి హామీ ఇచ్చారు. బీఎస్పీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలు, కార్మికులు, రైతుల అవసరాలను గుర్తించి సేవలు అందించడంతో పాటు ప్రాంత అభివృద్ధికి చొరవ చూపుతుందని వెల్లడించారు. పశ్చిమ యూపీలో కీలక సామాజిక వర్గాలైన జాట్, ముస్లిం వర్గాల మద్దతు పొందడానికి మాయావతి ప్రయత్నిస్తున్నారు. మాయావతి తన ప్రసంగంలో ప్రధానంగా బీజేపీ, సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలను లక్ష్యంగా చేసుకుంటూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. 2013లో సమాజ్వాదీ పార్టీ హయాంలో ముజఫర్నగర్లో జరిగిన మతపరమైన అల్లర్లు జాట్, ముస్లిం వర్గాల మధ్య స్నేహాన్ని దెబ్బతీశాయని ఆమె పేర్కొన్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలను సమాన దూరంలో ఉంచుతూ బీఎస్పీ ఒంటరిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 సమయంలో సెన్సెక్స్ సుమారు 570 పాయింట్లు నష్టపోయి ఇన్వెస్టర్లను బాగా భయపెట్టింది. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలు భారత మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. అమెరికా మార్కెట్లు గత వారాన్ని నష్టాలతో ముగించాయి. ఇవాళ ఆసియా ప్రధాన సూచీలు ప్రతికూలంగా కొనసాగుతున్నాయి. ప్రారంభ ట్రేడ్లో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీ సంయుక్త మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు 6 లక్షల కోట్ల మేర క్షీణించడాన్ని గమనించవచ్చు. మదుపర్ల బలహీన సెంటిమెంట్లను ప్రతిబింబిస్తూ విస్తృత మార్కెట్ సూచీలు కూడా పడిపోయాయి. ఇజ్రాయెల్పై ఇరాన్ డ్రోన్ దాడి, పెరుగుతున్న చమురు ధరలపై భయాలు, ప్రతికూల యుఎస్ ద్రవ్యోల్బణం, డేటా బెంచ్ మార్క్ సూచీలలో బలహీనతకు అనేక అంశాలు దోహదం చేశాయి. ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడి తర్వాత మధ్యప్రాచ్యంలో విస్తృత సంఘర్షణ భయాలను రేకెత్తిస్తూ ఆసియా స్టాక్లలో క్షీణత కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్ సెంటిమెంట్లు దెబ్బతిన్నాయి. వారాంతంలో ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడి తర్వాత రిస్క్ సెంటిమెంట్ దెబ్బతిందని ఎస్ఎంసి గ్లోబల్ సెక్యూరిటీస్లోని విశ్లేషకులు పేర్కొన్నారు. మధ్యప్రాచ్యంలోని ఆందోళనలు అన్ని ఫైనాన్షియల్ మార్కెట్లను కుదిపేశాయి. ఈసారి లోక్సభ ఎన్నికల్లో జంట నగరాల పరిధిలో సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి సహా రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రాష్ట్రంలోని అత్యధిక లోక్సభ స్థానాలను కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచింది. నిన్న శంషాబాద్లోని ఓ హోటల్లో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన కీలక సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ మంత్రులతో పాటు 14 మంది అభ్యర్థులతో పార్టీ అధిష్టానం చర్చలు జరిపింది. ప్రచారంలో మరింత దూకుడుగా వ్యవహరించాలని వారికి నిర్దేశించింది. మిషన్ 15 పేరుతో కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అసెంబ్లీలో ఎక్కువ మంది కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందిన నియోజకవర్గాలతో పాటు నగరాల్లోనూ సత్తా చాటాలని పార్టీ ఇప్పుడు బలంగా విశ్వసిస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ క్యాడర్ మందకొడిగా మారిందని, సర్వేల నేపథ్యంలో పార్టీ ప్రయోజనాలకు విఘాతం కలిగించే అంతర్గత సమస్యల పరిష్కారం పైన సమావేశంలో చర్చించారు. ఇటీవల పార్టీలో చేరిన వారితో సహా అభ్యర్థుల్లో ప్రతి ఒక్కరికి గరిష్ట మద్దతు లభించేలా చూడాలని వేణుగోపాల్ కోరారు. రానున్న బహిరంగ సభలకు ప్రియాంక గాంధీ, ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సహా మరికొంతమంది ఏఐసిసి నేతలను కూడా ఆహ్వానించాలని సమావేశం నిర్ణయించింది. నిన్న భారత రాజ్యాంగ పితామహుడు 133వ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సీఎం వెంట ఎమ్మెల్యే దానం నాగేందర్, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ కాంగ్రెస్ నాయకురాలు విజయారెడ్డి ఉన్నారు. భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లో పలువురు రాజకీయ నేతలు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. గోషామహల్ పోలీస్ స్టేషన్ వద్ద కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి నగరంలోని విక్టరీ ప్లే గ్రౌండ్, కట్టంబాయి బస్తీ, మొజంజాహి మార్కెట్ సహా 3 ప్రాంతాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను సాకారం చేసేందుకు తెలంగాణలో 1000కి పైగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. విద్యతోనే అభివృద్ధి, పురోగమనం సాధ్యమని గ్రహించినందుకే ఇలా చేశామన్నారు. అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ సమాజంలో అణచివేత, వివక్ష, మాయాజాలంతో అంతం కాదనే సందేశాన్ని డాక్టర్ అంబేద్కర్ అందించారని అన్నారు. ప్రజాస్వామిక పోరాటం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పాల్గొనడం ద్వారా దానిని ఓడించాలని ఆయన ఉద్బోధించారు.
హెర్ముజ్ జలసంధి సమీపంలో ఇరాన్ సైన్యం స్వాధీనం చేసుకున్న కార్గో షిప్లోని 17 మంది భారతీయ సిబ్బందిని కలవడానికి అధికారులను అనుమతిస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్కు తెలిపారు. గత శనివారం హర్ముజ్ జలసంధి సమీపంలో ఇజ్రాయేలీ కుబేరుడికి చెందిన వాణిజ్య నౌక ఎంఎస్సి ఎరిస్ను ఇరాన్ స్వాధీనంలోకి తీసుకుంది. నౌకలో మొత్తం 25 మంది సిబ్బంది ఉండగా వారిలో 17 మంది భారతీయులే ఉన్నారు. ఈ క్రమంలోనే వారిని రక్షించేందుకు భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఆదివారం ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్ను సంప్రదించారు. నౌకలోని భారతీయులను విడుదల చేయాలని కోరారు. ఈ పరిణామాల వేళ ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ దీనిపై నేడు ఒక ప్రకటన జారీ చేసింది. స్వాధీనం చేసుకున్న నౌక వివరాలను తెలుసుకుంటున్నాం. త్వరలోనే అందులోని భారతీయ సిబ్బందిని న్యూఢిల్లీ ప్రతినిధులు కలిసేందుకు ఏర్పాట్లు చేస్తాం అని వెల్లడించింది. ప్రస్తుతం ఆ నౌక ఇరాన్ ప్రాదేశిక జలాల్లో ఉంది. కాగా సిరియా రాజధాని డమాస్కస్లోని ఇరాన్ రాయబార కార్యాలయంలో ఏప్రిల్ 1న ఇజ్రాయెల్ జరిపిన దాడికి ప్రతీకారంగా ఇరాన్ దాదాపు 300 డ్రోన్లు క్షిపణులతో ఇజ్రాయెల్పై దాడి చేసిన ఒకరోజు తర్వాత మన విదేశాంగ మంత్రి ఇరాన్తో సంప్రదింపులు జరిపారు. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్న మల్లికార్జున ఖర్గే. గొర్రెల కాపర్లకు మద్దతుగా పాదయాత్ర చేస్తామన్న లేహ్ అపెక్స్ బాడీ. రాజస్థాన్లో కారు ట్రక్ ఢీ 7 దుర్మరణం. పశ్చిమ యూపీని ప్రత్యేక రాష్ట్రం చేస్తామన్న బీఎస్పీ అధినేత్రి మాయావతి. నేడు భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో దూకుడు పెంచిన కాంగ్రెస్. రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు ఘనంగా నివాళి అర్పించిన నేతలు. ఇరాన్ స్వాధీనంలో ఉన్న ఇజ్రాయేలీ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిని కలిసేందుకు అనుమతి. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.